రాష్ట్ర అధ్యక్షుల వారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ గారు జూన్ 4 వెన్నపూటి దినంగా ప్రకటించినారు. ఒక సంవత్సరం అయింది పార్టీ టీడీపీ అధికారంలో వచ్చి రాష్ట్రంలో అరాచకాలు తప్ప అభివృద్ధి లేకుండా చేసిన ఘనత ఈ చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. రాష్ట్రంలో వాళ్ళ అభివృద్ధి ఒకటేగా రెడ్ బుక్ అభివృద్ధి అని ఒకటి పాటిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల మీద అరాచకాలు అక్రమ కేసులు తప్ప వాళ్ళ పక్క అభివృద్ధి అనేది లేదు. రాష్ట్ర ప్రజలని మోసం చేసినారు, రాష్ట్రంలో రైతులని మోసం చేసినారు. రాష్ట్రంలో ఈసారి మైనార్టీలకు హజ్ యాత్రకు చాలా ఇబ్బంది చేసినారు. మా ప్రభుత్వంలో విజయవాడ నుంచి హజ్ యాత్రికులకు సౌకర్యాలు అందిస్తే మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి టీడీపీ అధికారంలో వచ్చినాక రాష్ట్ర ముస్లిం మైనార్టీలకు హజ్ పవిత్ర యాత్రకు చాలా ఇబ్బందికరంగా చేసినారు. కొందరైతే బెంగళూరు నుంచి, కొందరైతే చెన్నై నుంచి, కొందరైతే హైదరాబాద్ నుంచి పోయినారు. వాళ్లకు ప్రభుత్వం తరపున ఏ విధంగా కూడా సహకరించలేదు. వాళ్ళ స్వతహాగా వాళ్ళే ఇబ్బంది పడుతూ పవిత్ర యాత్రకు చాలా ఇబ్బందిగా మైనార్టీలు ఈ సంవత్సరం చాలా కష్టంగా యాత్రకు పోయినారు. ఈ రాష్ట్రంలో చూస్తే రైతులకు మోసం చేసిన ప్రభుత్వం చంద్రబాబుది. స్టూడెంట్లకు డిగ్రీ చేసిన ప్రతి స్టూడెంట్లకు నేను డబ్బులు ఇస్తా అని చెప్పి వాళ్ళతో కూడా మోసం చేసినారు. ఈ రాష్ట్ర ప్రజల ఉసురు ఈ చంద్రబాబు నాయుడుకి తప్పకుండా తగులుతుంది. వచ్చే రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డి సార్ మళ్ళా సీఎం అవుతారు. చెప్పిన పథకాలకైనా ఇంకా మెరుగైన పథకాలు ఇచ్చి రాష్ట్ర ప్రజల గుండెల్లో చేరుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాను.